హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో కొన్ని కూరగాయలు కట్ చేసుకోవటము, అలాగే అక్కడక్కడ కనిపించే అందమైన ఫ్లవర్స్ని చూపిస్తాను. నేను డాబా పైకి రావటమే ఆలస్యం. మా ఫ్రెండ్ ఎక్కడుంటుందో తెలీదు. నేను రాగానే వచ్చేసి బోల్డ్ అన్ని కబుర్లు చెప్తుంది. మొక్కలకు నీళ్ళు ఇవ్వటము ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. మీరు చూసి ఎంజాయ్ చేయండి. మరి వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. హలో, అయ్యో వచ్చావా? దగ్గరికి వచ్చి పలకరిస్తున్నావా? బాగున్నాం, అందరం బాగున్నాం. నువ్వెలా ఉన్నావు? తింటున్నావా? నీకు కావాల్సినవన్నీ దొరుకుతున్నాయా ఇందులో? కొంచెం ఆపి చెప్పులే, అంత నాన్ స్టాప్గా చెబితే ఎట్లా నువ్వు సమాధానం? తిని, నీకు కావాల్సిందేంటో తిను. ఎటు వెళ్ళింది? తినటానికి వెళ్ళిందా? ఇది ఒక కలర్ బంతిపూ. ఇంకా మంచి రెడ్ ఉంటాయి, ఆ రెడ్ అయితే లేదు. ఈసారి పువ్వులు బయట కొనుక్కొచ్చినవి ఉంచాను, చూడాలి ఏమన్నా విత్తనాలు వేస్తే మొలుస్తాయి అని చూడాలి. ఆ కలర్ అయితే భలే బాగుంటుంది అసలు. సరే మరి వెళ్దామా? కొన్ని కాయలు ఉన్నాయి, కోసేసుకుందాం. వంకాయలు లేతకాయలు అయితే మాత్రం కూర భలే బాగుంటుంది అసలు. ఊరికినే మగ్గిపోద్ది. అందులో మన ఇంట్లో మొక్కలకి కాసిన కాయలు అయితే మాత్రం ఇంకా చాలా బాగా మగ్గిపోద్ది. ఎక్కడ చూసారు ఈ చెట్టు కాయ ఎంత బాగుందో? ఈ సంవత్సరం వంగ తోటలో కూడా పురుగు లేదంట. ఎందుకని బాగా ఇప్పుడు దిగుబడి బాగా వస్తుంది. రేటు కూడా బాగా మార్కెట్ పడిపోయిందంట, 6 రూపాయలు కేజీ అలా అయిపోయిందంట. రేటు కూడా పడిపోయింది. ఏముంది, చెట్టుకి 2 కేజీలు అట్లా అవుతాయా? ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా బాగా కాస్తాయి. పొలంలో ఉండేవి అదే మందులే వేస్తారుగా బాగా, పొలం మందులు ఎన్ని పురుగు మందు, అదే ఎప్పటికప్పుడు పురుగు మందులు వచ్చాం. అక్కడ ఉన్నాయి పైనట్టు రోడ్డుకి. మరి లేతగా ఇక్కడ ఒక చెట్టుకి గల్లా చెట్టుకు 2-3 కాయలు దొరికినాయి. మనకి ఒక 1/2 కేజీ కాయలు దాకా దొరికి ఉంటాయా? ఉంటాయి, ఎందుకంటే అటు బాగున్నాయి 3 వంకాయలు. నా వెనక చూసారా సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో? ఇలా పొద్దున్నే ఈ సూర్యకిరణాలు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. జంటకాయలు ఇలా సూర్యోదయంలో వచ్చే సూర్యకిరణాలు అనేవి డి విటమిన్ లోపం లేకుండా చేస్తుంది. కొంచెం అట్లా పెద్ద టబ్బుల్లో పెట్టుకోండి. ఇలాంటి 3 మొక్కలు 4 మొక్కలు పెట్టుకున్నా చాలు, మన ఇంట్లో సరిపోతాయి. ఎక్కువ పెట్టుకొని వాటికి అవి పాడైపోయినాయి అని బాధపడే కన్నా, లేదా 4-5 మొక్కలు 2 పోయిన 2 అన్న కాస్తాయి. అని ఏదో చేస్తున్నాయి ఈ వంకాయలు మొత్తానికి. ఇక్కడ కూడా నిన్న మొన్న 2-3 కాయలు పోయినాయి. అంత పెరిగింది ఈ కాయ. ఈ కాడ చూసారా? ఇది ఎండిపోవటం కాదు, ఇది ఒక విత్తనం అనమాట. ఈ కలర్ కూడా ఉంటుంది కాబోదు, కొంచెం రెడ్ కలర్లో ఉంది. చిన్నదానికి కూడా అట్లానే ఉంది, పర్పుల్ కలర్. మనకు కాయ ఏ కలర్లో ఉందో కాడ కూడా ఆ కలర్లోనే ఉంది. నిజంగా మనం వేసిన మొక్కలకి అవి పూలు పూస్తుంటే, కాయలు కాస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. అవి కట్ చేసుకునేటప్పుడు అవి మాటల్లో చెప్పలేము, ఎందుకంటే అవి అనుభవించితేనే తెలుస్తుంది కాబట్టి.
బాగా వస్తాయి వంకాయలు, టమాటాలు, బెండకాయలు, చిక్కుళ్ళు ఇవన్నీ కాసినయో అద్దరిన్నస్తాయి. ఈ మధ్య అయితే వీటికి ఏమి వేయను కూడా వేయట్లేదు. అసలు ఒక నెల రోజులు అవుతుంది అనుకోండి వీటి జోలికి రాకి. వంకాయలు అయిపోయినాయి. ఇంకా బెండకాయలు ఏం చేసామంటే దాదాపుగా అన్నీ కూడా అయిపోయింది కాయటం. ఇంకా మొక్క పైకల్లో వెళ్ళిపోయింది కదా. ఇంక ఈ కాయలు ఏం చేశాను, విత్తనానికి ఉంచేసి 2 కోసి లేతగా ఉన్నాయి కోసుకున్నాను. తీసుకు దొరుకుతాయో చిన్నదైన కోసాలి. ఇక్కడ కూడా కోసా, ఎగురు వచ్చింది. ఈసారి ట్రిప్లో టమాటాలు ఉన్నాయి, పచ్చి టమాటాలు ఉంటాయి. వాటితో పచ్చడి చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఎగురు వచ్చి ఈ ఎగురుకు వచ్చింది. కాకర ఒకటి కాయల మనకు అస్సలు ఎందుకో కానీ కాకర కాయలేదు ఎందుకని మనకి. ఏదైనా ఒక మొక్కకి చిగురించినప్పుడు అది చిగురించింది అని చెప్పాలి కదా, కానీ ఇగురొచ్చింది అని చెప్తున్నాను కదా నేను. మా ఏరియాలో ఇగురొచ్చిందనే అంటారు. ఆ అలవాటున అలాగే అనేస్తున్నాను, ఏమనుకోకండి. ఈ 2 చెట్లు ఎప్పుడో కట్ చేసేసా, మంచిగా చిగురిచ్చింది అనమాట. మళ్ళీ ఇంక ఇప్పుడు మళ్ళీ మనకి ఈసారి దొరుకుతుంది. అటు కూడా ఉన్నాయి, ఇంకా 4 కాయలు అన్నీ ఉన్నాయి అని చూద్దాం. ఈ లోపల బీన్స్ చూద్దాం. చూసారా ఈ బీన్స్, వీటికి బీన్స్ కాయలు మాత్రం ఈసారి మనకి చాలానే వచ్చినాయి. నేనే కొయ్యటం లేట్ అయింది కానీ కొంచెం. ఒక్కొక్క కాయ అయితే ఎండిపోయింది కూడా. ఇంకా ఇది విత్తనానికి వదిలేస్తా. చూసారా ఈ కాయ ఇలా పందిరి వేయించుకోవటం వల్ల మాత్రం ఈ కాయలు కోసుకోవటానికి భలే తేలిగ్గా ఉంది అలా వేలాడుతూ ఉంటే. ఈ చలికాలం బాగా వస్తాయి అనుకుంటా బీన్స్. ఎందుకని అంటావు? జంటకాయలు లేత బీన్స్ కాయల కూర కూడా చాలా బాగుంటుంది. ఈ కాయలు కూర చేసి వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు. ఎత్తడానికి ఉంటుంది. అసలు కింద అనేట్టుంది. ఈ బీన్స్ కాయటానికి చలికాలం సీజన్ అనుకుంటా. నవంబర్ నెల దగ్గర నుంచి కూడా బాగా పడ్డాయి ఈ కాయలు. ఇవి కూడా బెండకాయలాగే 2 రోజులు కొయ్యకపోయామంటే ముదిరిపోతాయి. చక్కగా చాలా అయ్యాయి కదా. అనుకుంటా ఇవి పెద్ద నూపు కూడా ఉండవు. మనకి విట్టిగా చూస్తే ఏమున్నాయిలే అనిపిస్తుంది. ఇప్పుడు కనీసం 1/2 కేజీకి తక్కువ అయితే దొరకవు ఈ బెండకాయలు కూడా. ఏమున్నాయి బెండకాయలు 4 కాయలు దొరుకుతాయేమోలే అనుకున్నా నేనైతే. కాకపోతే మనకి వర్షాకాలం అయినంత పెద్దగా అవ్వు. సరే ఈ మరీ అంత కాకపోయినా అసలు అయితే వర్షాకాలం అయితే బాగా పెద్దగా పడతాయి. ఇంకా మనకి కట్ చేసిన తర్వాత వచ్చే కాయలు మాత్రం కొంచెం చిన్నగానే ఉంటాయి. అయినా టేస్ట్ అయితే ఏం దక్కదు. బెండకాయలు ఇవి దొరికినాయి. 1 కేజీ కాయలు దాకా దొరికినాయి కనీసం. ఇంకెప్పుడు మనం కాయించిన ఒకే ఒక్క పొట్లకాయ కోసేద్దాం. ఇంక ఇంతకన్నా కూడా పెరగట్లేదు. కోసేయమంటుంది కూడా. కోస్తున్నాయి వాళ్ళ. ఓకేనా నీకు? పెరుగుతూనే ఉంది అసలు అయితే. పెరుగుతుందా? పెరుగుతుంది. లావెందుకు గంటలు అది అట్లా లావు అవుతుంటే కాయ మొన్నటికి వాళ్ళకి సైజు వస్తుంది. సర్లే కోసేస్తున్నాను. కోసి పొట్లకాయలు మంచి కాయలు ఎప్పుడన్నా పొడవు విత్తనం చూసి పెట్టాలి. ఇదివరకైతే అసలు ఈ పొట్లకాయ కూరే తినకపోయేవాళ్ళం ఇళ్లలో. అసలు మా ఇంట్లో అయితే
పందిరేసి ఎన్ని కాయలు కాసే మా ఇంటి దగ్గర కాసే మా అత్తగారు వాళ్ళు గాయించేవాళ్ళు. అప్పుడైతే వీటి మీద పెద్ద ఇంట్రెస్టే ఉండదు. కానీ మనం కూరగాయల్లో తినాల్సినవల్లా మనం తినం. కానీ ఫ్రైలు చేసుకునే కన్నా పొట్లకాయ, సొరకాయ, దోసకాయ, బీరకాయ ఇలాంటి కూరలు తింటే మనం అసలుకి వేరే డైట్లు ఏం పెద్ద చేయాల్సిన అవసరం లేదు. చక్కగా అలాగే ఉంటాం ఎంత కూర తిన్నా ఏం చేసినా. మనమేమో ఇంత ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైలు చేసుకొని తింటామా, మరి ఇంకెట్లా ఉంటుంది? ఇలాంటివి తినాలి అసలు. మనం గాయించిన ఏకైక పొట్లకాయ ఒకటి చిన్న కాయ పడిందిలే, కానీ కాకపోతే అది కొయ్యలేదు అన్నమాట. ఏదో త్రిశూలం పట్టుకున్నట్టుంది కదా. ఇంకా టమాటాలు అయితే లేవు పెద్దగా, చిక్కుడుకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు ఒకటి ఈ సంవత్సరం అస్సలు మంచిగా ఏ రోజు కూడా కోసిన రోజు అబ్బో భలే ఉన్నాయిలే కాసినాయి అనుకునే పనే లేకుండా పోయి. ఒక గుప్పిళ్ళ కాయలు, 2 గుప్పిళ్ళ కాయలు, అంతకు మంచి దొరకలు. 5 తేగ చిక్కుల్లో ఉన్నాయి. వీటిని ఏం కాయనేస్తుందో తేనె వంకనే చూడాలి. ఏ టమాటాల్లోనో వేసేసుకోవటానికి. 4 కాయలు కోసుకొస్తాం. చూసారా క్యాప్సికం చక్కగా పచ్చగా ఉన్నప్పుడు కోస్తాను అంటే మా వారికి వద్దు, పెద్దది అవుద్ది, ఇంకా పెద్దగా అవుద్ది అన్నారు. మనం ఇట్లా పెట్టిన బుల్లి గ్రో బ్యాగ్కి పెద్ద కాయలు కాసేస్తాయా? కాయ వద్దు కాస్తా అంటే వద్దు అవుతాయి అన్నారు. ఇదేమో పాపం కష్టపడి కాసాను నన్ను కోయలేదని బాధతో పండిపోయింది. పండ్ల పూర్తిగా ఇటుపక్క ఒకటి ఉంది. పచ్చిమిర్చి ఒకటి లేవు. ఇప్పుడే అందులో 2 మొక్కలు దొరికితే ఇక్కడ వేసా. ఇది సౌందర్య కనకాంబరాలు అనమాట. ఇది 1-2 మొక్కలు ఉంటే చాలు మనకు బోల్డ్ పూలు పూస్తాయి. ఇంక ఇక్కడ 100 వరహాల మొక్క కూడా 2 పూలు వచ్చాయి. నీళ్ళు బాగా పోస్తున్నారా? ఫుల్ కుమ్మేస్తానువా? అది చెప్పమాకలే. ఈ బంతి పూలు చూస్తుంటే ఎంత బాగున్నాయో. వీటిలోనే కూర్చొని పోవాలనిపిస్తుంది నాకైతే. మనం వేసిన శంకు పువ్వు మొక్క ఇప్పుడే కొంచెం గ్రోత్ అవుతుంది. ఒక ఫ్లవర్ పూసింది. ఇదిగోండి ఈరోజు మన గార్డెన్లో దొరికిన కూరగాయలు అయితే ఒక పొట్లకాయ, కొన్ని బీన్స్ కాయలు, బెండకాయలు కొన్ని ఒక 1/4 కేజీ, ఒక 100 గ్రాముల వరకు చిక్కుడుకాయలు, 1 కేజీ వంకాయలు. ఈరోజు మన గార్డెన్లో అయితే ఇంకా అయిపోయింది. మా వారు నీళ్ళు పోసారు, ఇంకా రెడీ అయిపోయాం. కిందకి వెళ్ళిపోయి కాఫీ కూడా తాగాలి మేము. ఇంకా పొద్దున్నే లేవటం ఈ పనికి వస్తాం. ఇంక చూశారు కదా మన గార్డెన్లో కాసిన కూరగాయలన్నీ కూడా. అవి ఎంత కొంచెమైనా సరే మనకు బోల్డ్ అంత ఆనందాన్ని మిగులుస్తాయి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.